గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, అలా గుడ్ మార్నింగ్. అదేవిధంగా మన ఎస్ఈసి కేసు విషయానికి వస్తే ఫైనల్గా మన 12వ తేదీకి ఆగస్టు 12కి పూర్తి స్థాయిలో కేసుని కొట్టివేయబడింది. ఎలాంటి ఇంకా రిమార్క్ లేకుండా కేసు పూర్తిగా కొట్టివేసి ఆన్ ప్యాసివ్కి ఫేవర్గా రావడం జరిగింది. అంటే ఇక్కడ వాదన లేవు కాబట్టి వాళ్ళతో కమిట్మెంట్తో క్లోజ్ చేసుకున్నది. ఇది లోక్ అదాలత్ లాగా ఎగ్జాంపుల్. ఎందుకని వాస్తవంగా చెప్పాలంటే ఎస్ఈసి చరిత్రలోనే ఇంత షార్ట్ టర్మ్లో కంపెనీ కేసు క్లోజ్ చేసుకున్న కంపెనీ ఇంతవరకు హిస్టరీలో లేదంట. ఆ కంపెనీ ఎస్ఈసి చరిత్రలో ఇంత షార్ట్ టర్మ్లో. కానీ ఈరోజు ఎన్నో కార్పొరేట్ కంపెనీల మీద ఎస్ఈసి కేసులు పడినాయి. పెద్ద పెద్ద కంపెనీల మీద కేసులు పడితే వాళ్ళకి సంవత్సరాలు 5, 6, 10 సంవత్సరాలు పట్టినవి ఉన్నాయి. కానీ ఈరోజు షార్ట్ టర్మ్ 1.5 to 2 yearsలోనే 1.5 year మ్యాక్సిమం 1.5 yearలోనే ఎస్ఈసి కేసు నుంచి బయటపడటం అనేది ఈరోజు మన ఆన్ పేస్ యొక్క బలం ఏంటో ఈరోజు నిరూపించుకుందండి. యాష్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఆ విధంగా ఈరోజు ఎస్ఈసి నుంచి బయటపడి హ్యాపీగా ఎస్ఈసి కేసు అనేది పూర్తి స్థాయిలో కొట్టివేయబడింది. ఇంకా మనకు ఎటువంటి దాని మీద ఎటువంటి సమస్య అయితే లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు సిఇఓ గారు మన ముందుకు వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చెబుతున్నాడు, లీగల్గా మనం ఎలాంటి రిమార్క్ కూడా మనం ఉండకూడదు, మనకి అన్నిటి నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే కట్టుబడి ఉన్నాడు. మరి ఇన్ని రోజులు ఆగినా, ఇన్ని సంవత్సరాలు ఆగినప్పటికీ ఈరోజు పరిపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకొని మన మీద ఎటువంటి రిమార్క్ లేకుండా మన బిజినెస్లోకి స్టార్ట్ అవుతున్నాం. అయితే ఇక్కడ పాత కంపెనీ అనేదానికి కొన్ని ఆయనకి ఏదో మన సంథింగ్ అన్నీ మనకు చెప్పరు కాబట్టి ఆయన కొన్ని ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి ఒక న్యూ బిజినెస్ తోటి న్యూ పేరుతోటి మనం ముందుకెళ్తున్నాం. పేరు కొత్తదైనా మొత్తం బ్యాక్ ఎండ్లో జరిగిందంతా పాతవే. వాటిని ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఇంకా అద్భుతంగా తయారు చేశారండి. ఇప్పుడు గతంలో మనం 7 సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని 1 year బ్యాక్ నుంచి దాదాపు 1 year పైన నుంచే ఈ న్యూ ప్లాట్ఫామ్ రెడీ చేశారు. ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. పాత దానికన్నా 3 రెట్లు బలంగా ఉందని చెప్పడం జరిగింది. గతంలో 6 cylinder ఇంజిన్ అయితే ఇప్పుడు 12 cylinder ఇంజిన్ తోటి మన పబ్లిక్లోకి తీసుకొస్తున్నాడండి ఈరోజు మన బిజినెస్ న్యూ. అలాంటి అద్భుతమైనటువంటి బిజినెస్ని మనకి రెడీ చేసుకొని అన్ని రకాల టెస్టులు కంప్లీట్ చేసుకొని ఈరోజు మనకి ఇవ్వబోతున్నాడు. మనం కొద్ది గంటల్లోనే మనం దాన్ని చూడబోతున్నాం. అందులోకి వెళ్ళి దానికి రెడీగా ఉండండి ఫౌండర్స్. అదే ఇంకా మనకి కంపెనీ సైడ్ నుంచి ఏం జరుగుతుందనే దానికి మొత్తం కూడా పాపప్లోనే తెలియజేస్తాడు. ఎలా చేసుకోవాలి ఏంటనేది ఉంటే సిఇఓ గారి మీటింగులు ఉంటాయి. ఇక్కడ 2 ఆప్షన్స్ మనకి కంపెనీ గురించి తెలుసుకోవాలంటే, ఒకటి పాపప్లో వచ్చిన విషయాలు తెలుసుకోవటం, రెండోది సిఇఓ గారు చెప్పిన విషయాల్ని వినటం. ఈ 2 తప్పితే వేరే విధంగా న్యూస్లు వచ్చేవన్నీ కూడా నమ్మద్దు, ఎక్కడ కూడా వాటిని ఫాలో అవ్వద్దు. ఎందుకంటే బయట చెప్పేవన్నీ కూడా ఎక్కువ పుకార్లు ఎక్కువ ఉన్నాయి, కల్పితాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ హైకు అంటే ఓవర్గా ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా వదిలేయండి, రియాలిటీలోకి రండి, లైవ్లో ఉండండి, యాష్చార్ని ఫాలో అవ్వండి, మన పాపప్ని మన ఓఈఎస్లో వచ్చే పాపప్ని ఫాలో అవ్వండి. అంతే తప్పితే మీరు బయట వినే మాటలు విని అట్టంట కదా సార్, ఇట్టంట కదా సార్, అంత వస్తాయి అంట కదా, ఇంత వస్తాయి అంట కదా, నేను అడ్వాన్స్లు చేశాను సార్, నేను బుకింగ్ చేసుకున్నాను సార్, నాకు ఇంత అప్పు ఉంది సార్, ఇది రేపు వచ్చే నెలలో తీరుద్దా, ఇప్పుడే తీరుద్దా, ఇట్లా రకరకాల సమస్యలతో ఉన్నాం. మీ సమస్యను బట్టి మీరు ఆలోచించవచ్చు, పక్క మాటలు రుచించవచ్చు, వినటానికి టేస్ట్గానే ఉంటాయి, కానీ రియాలిటీలోకి వస్తే వేరే ఉంటుందండి. రియాలిటీలో వేరే ఉంటుంది. అందుకని అవన్నీ మన సిఇఓ గారు అన్ని అనుభవించి అన్ని తెలుసుకొని ఒక అపారమైన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ఇక మీదట ఏది వచ్చినా కూడా మనం లైవ్లో రియాలిటీలో మన కంపెనీలో వచ్చిన దాన్ని మాత్రమే ఫాలో అవుదాం, తెలుసుకుందాం.
ఏంటి వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, ఏమి ఇస్తారు అనేది ఎవ్వరికి ఇప్పటికీ కూడా ఎవ్వరికి తెలియదు. ఎక్కడ ఆ డిస్కషన్ వస్తేనే రాత్రి మనకు వచ్చిన అసలు ఆ డిస్కషన్ వస్తేనే వెబ్సైట్ గురించి కానీ వాటి ఇన్కమ్స్ గురించి అది డిస్కషన్ చేయను అంటున్నాడు, దాని గురించి చెప్పనంటున్నాడు. చూడండి, అంటే ఎంత జాగ్రత్తగా ఎంత కేర్ఫుల్గా ఈరోజు ఈ బిజినెస్ని తీసుకొచ్చారంటే ఇక మీదట మీరు ఒకటే సక్సెస్ అనేది వచ్చేసింది మనకి, మనం అందరం సక్సెస్ అయ్యున్నాం. ప్రతి ఫౌండర్ కూడా ఆర్థిక స్వేచ్ఛ వచ్చేస్తుంది, దాంట్లో భయపడాల్సిన పనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ ఏ కోణంలో ఒక్క 0.0% కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం సక్సెస్ అయ్యామంతే. అది మంచి లైఫ్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంటుంది. దాని మీదుగా వెళ్దాం. ఏదైనా కూడా స్లోగానే స్టార్ట్ అవుతుంది జర్నీ, ఒక్కసారిగా మనకి వచ్చి పడదు. అది ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయబాకండి, ఒక్కసారిగా వచ్చి పడిపోతాయి. పడిపోవడంతో మనకు అన్ని సమస్యలు తీరిపోతాయి అనేది అది ఊహలు మాత్రమే. వస్తుంది, ఎంత వస్తుంది అనేది ఇంకా మనకు ఎవరికి తెలియని విషయం. CEO ఇస్తాడు. ఇన్ని రోజులు మనం ఆగాం, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం. కంపెనీకి ఎంతో మంది కార్పొరేట్ కంపెనీలతో సంబంధం ఏర్పడింది, ఎన్నో కార్పొరేట్ కంపెనీలని కలుపుకున్నది. ఈరోజు కంపెనీ కొంచెం మంచి ఫండ్స్ ఇచ్చి ఫౌండర్స్కి ఇన్ని సంవత్సరాలు ఆగినందుకు కంపన్సేషన్ ఇచ్చి తీసుకెళ్తాడు తప్పితే ఊరికనేం తీసుకెళ్ళాడు. అది ఎంత అనే దాని మీద ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది ఎంత ఇస్తాడు అనేది ఎవరికి తెలియని విషయం. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఎంతవరకు అంటే ఒక లగ్జరీగా ఎక్స్పెక్ట్ చేసుకోండి, అంతేగాని మితిమీరి ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. కొందరు మాటలు వింటే వాళ్ళకి అసలు ఎందుకు చెప్తారో ఎందుకు చేస్తున్నారో తెలియదు. అసలు ఏ లెక్కలో చెప్తారో ఏ క్యాలిక్యులేషన్లు ఎవరు చేసి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ మాకు అవన్నీ అయితే మేము అది నమ్మబాకండి. ఏదున్నా రియాలిటీలోనే ఒక పాజిబిలిటీ ఉన్న ప్రకారమే వెళ్దాం. ఎవరిచ్చినా ఈ ప్రపంచంలో ఏ కంపెనీ వచ్చినా ఒక పాజిబిలిటీ, ఒక క్యాలిక్యులేషను, ఒక రియాలిటీ అనేది ఉంటేనే ముందుకెళ్తాయి. కానీ ఏది లేకుండా అక్కడ ఆకాశంలో లెక్కలతోటి ఏ కంపెనీ పోలేదు ముందుకి, ఎక్కడ జరగదు అట్లా. స్టెప్ బై స్టెప్, మంత్ బై మంత్ డెవలప్మెంట్ కనిపిస్తుంది, మంత్ బై మంత్ ఇన్కమ్ పెరుగుతుంది, మంత్ బై మంత్ ట్రాఫిక్ పెరుగుద్ది. అట్లా ట్రాఫిక్ పెరిగే కొద్ది ఇన్కమ్ పెరుగుద్ది. అంతే తప్పితే మీకు ఏమి స్టార్ట్ కాకుండానే కుప్పలు తెప్పలు వచ్చి పడేది ఉండదు. దీన్ని మనం ఎక్కడ కూడా హైలైట్ చేసుకోకుండా, తెలవని విషయాలని ఊరికనే బయట చెప్పుకోకుండా ముందుకెళ్దాం. ఆన్పేస్ అనేది చాలా మంచి లైఫ్ ఇవ్వబోతుంది. ఈరోజు ఇంత ఎక్స్పీరియన్స్తో ఉన్న CEO ఈరోజు మనకున్నాడు. ఈ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో, ఈ 7 years ఆన్పేస్ జర్నీ, 7 years ఎక్స్పీరియన్స్లో ఆయన ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు, ఎన్నో మోసాలు అన్నిటినీ బరాయించాడు. మన అనుకున్న నమ్మిన వ్యక్తులు కూడా మోసం చేశారు, అవి అన్నిటిని బరాయించాడు. కాబట్టి ఆయన ఈరోజు ఒక అపారమైన ఎక్స్పీరియన్స్తో ఉన్న CEO. ఈరోజు ఎవరు ఎన్ని చేసినా ఈరోజు మన ఫౌండర్స్ యొక్క సపోర్ట్, మన బలం, మన ఆశీర్వాదం, మన యొక్క బలమైన నమ్మకం దీన్ని ఈరోజు నిలబెట్టి ఇంత స్థాయికి మళ్ళీ తీసుకొచ్చిండు. ఇంత స్థాయికి తీసుకొచ్చారంటే ఇంత లక్షల మంది యొక్క ఆశీర్వాదమే. మన టైం బాగుంది. మన యొక్క ఎంటర్ అయిన రోజు మనం బలమైన ఆన్పేస్ ఏమంటా వచ్చామో, ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లంలు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా అన్నిటినీ జయించి ఈరోజు ముందు నిలబడ్డామంటే ఈరోజు మన అందరం కూడా బాగుపడే టైం ఉందనే దానికి ఇది అర్థమవుతుంది. మై డియర్ ఫౌండర్స్, హ్యాపీగా ఉండండి. ప్రతి ఫౌండర్ యొక్క లైఫ్ అయితే లగ్జరియస్గానే ఉంటుంది. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం. ప్రతి ఫౌండర్ ఫస్ట్ ఆన్పేస్ స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ కెరీర్, నెక్స్ట్ లెవెల్ కెరీర్ హోల్డర్స్గా వెళ్ళబోయేది ఫౌండర్సే. తర్వాత ఫౌండర్స్ నమ్ముకొని వచ్చిన అప్లేట్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత న్యూ పర్సన్స్ రాబోయే వాళ్ళు. అందుకని మొదటి వరుసలో మనం ఉన్నాం. ఈ కంపెనీకి వారసుల్లాగా మనకే ఎక్కువ స్టార్టింగ్లో ఫలితం వస్తుంది కాబట్టి హ్యాపీగా. ఇక్కడ ఎవరు ఎంత చేసుకుంటే అంత వచ్చేది, అది కామన్. అందరూ ఒకటే అంటే అందరూ ఫౌండర్సే. కానీ ఎవరు ఎంతమంది ఇంట్రడ్యూస్ చేసుకొని అప్లికేషన్ తీసుకొచ్చుకొని ఫౌండర్స్ స్పాన్సర్ చేసుకున్నారో దాని తగ్గట్టుగానే ఇక్కడ ఉంటుంది. బిగ్ టీమ్ బిగ్ డ్రీమ్ అనేది ఇది మర్చిపోవద్దు. హ్యూజ్ టీమ్ హ్యూజ్ ఇన్కమ్.
అలాగా ఆ ప్రాసెస్‌లో ఆ సూత్రం అయితే ఎవరు మరవద్దు. అది కంపల్సరీ ఏ కంపెనీ ఈ ప్రపంచం పుట్టినాక ఏది బిజినెస్‌లో అయినా అది ఉండేదే. ఒక కంపెనీ అనే కాదు, మనదే కాదు. ఈ ప్రపంచంలో ఏ సిస్టమ్ అయినా టీమ్‌ని బట్టే మనకి ఇన్‌కమ్ గూడా ఉంటుంది. మన డ్రీమ్‌ని బట్టే మన ఇన్‌కమ్ ఉంటది. పెద్ద డ్రీమ్స్ పెట్టుకుంటే పెద్ద రిస్కులుంటాయి. అలాగే పెద్ద ఇన్‌కమ్స్ గూడా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది రాత్రి. మీకు ఎంతైతే పెద్ద కలగంటామో దానికి తగ్గ రిస్క్ గూడా ఉంటది. దానికి మీరు ఫేస్ చేయాలి. ఫేస్ చేసాం మనం. ఆ రిస్క్‌ని పడ్డాం ఇన్ని రోజులు. ఇన్ని ఓపిక ఉండటమే మన రిస్కు. దానికి తగ్గ ఫలితం గూడా ఉంటదని జెప్పాడు. ఉంటది. 100% ఉంటది. మరి ఆ ఫలితం గూడా మనం చూడబోతున్నాం. ఆ రిస్క్ పడ్డాం గాబట్టి ఆ ఫలితం గూడా అలాగే ఉంటది అందరికి. ఎవ్వరు గూడా ఈరోజు అధైర్యంగా ఉండొద్దు. ఎవరు నెగెటివ్‌గా మాట్లాడొద్దు. ఎందుకంటే కొంతమంది కంపెనీకి ఎవరైతే నెగెటివ్‌గా ఉన్నారో కొంతమంది కంపెనీకి మోసం చేయాలని చూసారు. అందరిని పక్కన పెట్టాడు చాలా మందిని. మీరు నిన్నటి మీటింగ్‌లో చూసుంటారు. పెద్ద పెద్దోళ్ళు అనుకున్నోళ్ళు గూడా కొంతమంది కనిపించలేదు. ఎవరైతే నిజాయితీగా, నీతిగా ఎవరైతే సపోర్ట్‌గా ఉన్నారో వాళ్ళే నిన్న స్క్రీన్‌లో కనిపిచ్చారు.